హలో ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే అందరికీ చిన్న బతుకమ్మ శుభాకాంక్షలు నిన్న కూడా చెప్పాను ఎన్నటి వీడియోలో అండ్ ఇంకా ఈ వీడియోలో బతుకమ్మ వేరుస్తూ ఉన్నాను కాబట్టి మళ్ళీ ఒకసారి అయితే మీ అందరికీ చెప్తా ఉన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా బతుకమ్మ పేరవడం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. నిన్న పూజ బ్లాగ్ పెట్టేశాను కదా, ఇంకా ఈరోజు అయితే ఈ బ్లాగ్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా అక్కడైతే వీడియోని చూసే ముందు అయితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చుకుంటా అబ్బా. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. ఫుడ్ వీడియో అయితే తీసుకొస్తాను కంపల్సరీగా. ఇంక ఇవి బతుకమ్మ కొద్దిగా చేయబట్టి ఇంకా ఇంట్లో ఇవన్నీ దులుపుకురుడు ఎక్కువ బిజీగా బిజీగా అయిందన్నమాట. అందుకని చెప్పేసి ఫుడ్ వీడియోలు ఎక్కువ తీయలేకపోతున్నా, కానీ ఇప్పటి నుంచి అయితే వస్తాయి ఖచ్చితంగా. ఇంక ఇక్కడ వచ్చేసి బతుకమ్మను అయితే పేరుస్తూ ఉన్నాను అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఇంకా అందులో ఆకులు వేసేసినాక తర్వాత పసుపు కుంకుమ అవన్నీ పెట్టేసి ఇంక ఇక్కడైతే పువ్వులు అయితే ఉన్నాయి అన్నమాట. పువ్వులు అయితే అన్నీ రెడీగా పెట్టుకున్నాం. అండ్ తంగడి పువ్వు, గునుగు, సీతజడ పువ్వు, రోజ్ పువ్వులు, చామంతి పువ్వులు, ఇంకా ప్లేటు అన్నీ తయారుగా పెట్టుకున్నాను. ఇంకా వచ్చేసి ఇంకా పేరు వాళ్ళనమాట బతుకమ్మ అయితే. ఇంకా బతుకమ్మ అయితే పేర్చడం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఫస్ట్ అయితే ఇంకా వీడియో చూడండి ఇలా తీస్తూ ఉన్నాడు టోని. ఇంకా అక్కడ వచ్చేసి తర్వాత పసుపు కుంకుమ వేసేసి ఇంకా చెప్పాను కదా టోని కాదండి సారీ వీడియో తీసేది స్వీటీ అన్నమాట. ఇంకా అక్కడ అందరగా తీస్తూ ఉందన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అందులో పసుపు కుంకుమ వేసేసాను కదా, వేసేసాక తర్వాత అయితే ఇంకా తంగడి పువ్వు గునుగు అయితే మనకు దొరికిందనమాట. కొనుక్కొచ్చామన్నమాట తంగడి పువ్వు అయితే. అండ్ ఎట్లా ఇచ్చారు రేట్ అయితే గుర్తుకులేదండి నాకు. ఇంకా వచ్చేసి తంగడి కట్టలు 5 కట్టలు ఏమో ఇచ్చారు. గునుగు కట్ట ఒకటే మనం ఊర్లలో తెంపుకొచ్చుకుంటూ ఒక్కొక్క కట్ట కట్టి మనం పేర్చుకుంటాం కదా, అట్లా మనం పెట్టుకునే కాడ ఊర్లలో ఇంకా అక్కడ వచ్చేసి మన గునుగు కట్ట వచ్చేసి ఒకటైతే 40 రూపీస్ అండి. ఇంకా అందులో వచ్చేసి ఈ మన తంగడి పువ్వు అంటారు కదా, ఆ తంగడి పువ్వు ఒకటి 10 రూపీస్ అట. అవి 5 కట్టలు అనమాట. ఇంకా అవైతే కొనుక్కొచ్చాము, అన్నీ కొనుక్కొచ్చినాయి. అందులో అయితే రోజ్ పువ్వులు, చామంతి పువ్వులు, గునుగు, ఇదేంటిది తంగడి పువ్వు, ఇవన్నీ కొనుక్కొచ్చినాయి అన్నమాట. ఇంకా ఆకులు అయితే వేసేసి అందులో పసుపు కుంకుమ వేసేసి ఫస్ట్ అయితే తంగడి పువ్వు అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా పెట్టేశాక తర్వాత గునుగు గునుగు అండ్ సీతజడ పువ్వులు కూడా మర్చిపోయానండి. సీతజడ పువ్వు కూడా తీసుకొచ్చాడు. ఇంకా మనకు ఊర్లలో ఇవన్నీ దొరుకుతాయి కదా మనకి. ఇక్కడ సిటీలో హైదరాబాద్లో కూడా నాకైతే అన్నీ దొరికాయి అనమాట. మనం ఎట్లయినా ఊర్లో అన్ని రకాలు పెడతాం కదా, తంగడి పువ్వు, గునుగు, సీతజడ పువ్వు అన్నీ పెడతాం కదా. నాకు సిటీలో కూడా ఆ 3 దొరకడం అదృష్టం అనమాట. అసలు దొరికాయి అనుకున్నాం, కాకపోతే 3 రకాల పువ్వులు అయితే నాకు ఖచ్చితంగా దొరికినాయండి. ఈ 3 రకాల పువ్వులు అయితే ఖచ్చితంగా అది వెనకటి నుంచి వస్తుంది కదా, ఖచ్చితంగా ఆ 3 పువ్వులు పెట్టాలని. ఇంకా నాకైతే ఖచ్చితంగా హైదరాబాద్లో అయితే ఆ 3 పువ్వులు ఖచ్చితంగా దొరికాయి అనమాట. గునుగు, తంగడి పువ్వు, సీతజడ పువ్వు అండ్ ఇంకా చామంతి పూలు అయితే చాలా మంచిగా ఉన్నాయి అనమాట. పెద్దగా మంచిగా ఉన్నాయి అవి చామంతి పూలు. వాటికి కాడలు కూడా మంచిగా వచ్చాయన్నమాట. పేరువనికి బతుకమ్మ ఇట్లా పేరువనికి కొందరైతే కొత్త చీపిరి కట్టది పుల్లలు పెడతా ఉంటారు. ఇంకా అవి పెట్టకుండా నాకు మంచిగా వచ్చాయన్నమాట చామంతి పూలు అయితే. వాటికే కాడలతో సహా వచ్చినాయి అనమాట అవి. ఇంకా ఈ గునుగు పువ్వుది కూడా కాడలు మంచిగా వచ్చినాయి. ఇంకా అందులో ఇంకా అక్కడైతే ఏదో సాంగ్ వస్తుంది బయట, బతుకమ్మ సాంగ్స్ పెట్టారు. ఇంకా అక్కడ అని చెప్పేసి మాట్లాడాను, కానీ మళ్ళీ బతుకమ్మ సాంగ్స్ వస్తున్నాయి అని చెప్పేసి అక్కడైతే వాయిస్ అయితే తీసేసాను. ఇంకా అక్కడ పొత్తుకు కావాలి కదండి, ఇంకా గునుక్కి ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి ఆ కాడలు కట్ చేసి ఇంకా అందులోనే వేస్తూ ఉన్నాను. ఇంకా పొత్తుకైతే ఇంకా మనకు ఊర్లలో అదొకటి ఇదొకటి దొరుకుతుంది కాబట్టి ఈజీగా వేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నాకు ఏం దొరకలేదు. ఇంకా అవైతే వేస్తూ ఉన్నాను. వాటే కట్ చేసి వాటియే అడ్జస్ట్ చేశాను అనమాట. ఇంకా ఇంకా కొన్నిటి కాడ ఇంకా దొరకలేదు. దొరకపోతే ఏం చేశానంటే పేపర్ కట్ చేసి వేసాను. ఇంకా పొత్తు ఉంటేనే బతుకమ్మ అనేది గట్టిగా ఉంటుంది అనమాట. ఇంకా దీనికోసం కొన్ని పేపర్లు కట్ చేసి అయితే పొదుపుకైతే వేసాను అనమాట. ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా బతుకమ్మ అయితే ప్లేటు వెడల్పు ఉందన్నమాట, చాలా పెద్దగా ఉంది ప్లేటు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేను చిన్న ప్లేట్ తీసుకుంటే పెద్దగా ఎత్తుకోవచ్చు అనమాట. కాకపోతే ఇంకా నేను మన వెడల్పు ప్లేట్ తీసుకున్నాను అనమాట. ఇంకా అందుకని చెప్పేసి నా బతుకమ్మ పెద్దగా వచ్చింది, వెడల్పుగా వచ్చింది అనమాట. చాలా బాగా వచ్చింది బతుకమ్మ అయితే. అండ్ సూపర్ అంటే సూపర్ ఉంది, పట్టుకోనికి చాలా బాగుంది.
ఇంకా అక్కడ వచ్చేసి పెద్ద బతుకమ్మ చూడండి ఎంత వెడల్పు ఉందో. ప్లేట్ అయితే చాలా పెద్ద బతుకమ్మ అయితే పేరడం అయితే అయిపోయింది. సూపర్ అంటే సూపర్ వచ్చింది, పెద్ద వచ్చింది చాలా. ఇది చిన్నగా వచ్చింది. సూపర్ అంటే సూపర్ వచ్చినాయి బతుకమ్మలు. సూపర్ వచ్చినాయి బతుకమ్మ. ఇంకా కొన్ని పువ్వులు ఉన్నాయి. ఇంకా స్వీట్ ఏదో ఇంకా ఆటకైతే ఆట ఆడుకుంటుందట, అందులో చిన్నగా వేర్చుకుంటుంది. బతుకమ్మ వేర్చుడు అయిపోయింది. బతుకమ్మ ఉపవాసం పేరవాలే కాబట్టి ఇంకా అన్నం అయితే తినలేదు. ఇప్పుడైతే అన్నం అయితే తినాలి. అన్నం అవుతుంది అట్లనే ఒక్కడ వాడేమన్నాడు తెచ్చి ఇచ్చిండు. స్వీట్ వేర్చుకుంటా ఉంది చిన్న బతుకమ్మ. పేరు ఎట్లా వేస్తావు చూస్తా. ఇంకా అక్కడైతే బతుకమ్మ పేరవడం అయితే అయిపోయిందనమాట. ఇంకా స్వీట్ ఆట కోసం పేర్చుకుంటా ఉంది. ఆ వద్దంటే అస్సలు వింటలేదు. పేరవద్దు స్వీట్ అని చెప్తే కూడా అస్సలు వింటలేదు అనమాట. సరే అని చెప్పేసి ఇంకా ఆమె బుద్ధి ఉంది చెప్పేసి నేను ఇంకా చెప్తే వద్దు వద్దని చెప్తే ఇంక ఏడుస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఆడుకుంటా అని చెప్పేసింది. ఇంకా బతుకమ్మ వేర్చుకుంటా మమ్మీ అని చెప్పేస్తే ఇంకా సరే అని చెప్పేసి నేను కూడా ఏమనలేదు, గమ్మునుకున్నా. ఇంకా అక్కడైతే పోయే టైం అయితే మనం బతుకమ్మని తీసుకుపోయే టైం అయితే వచ్చిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి పసుపు గౌరమ్మ ఇక్కడ సీట్లో అందరు పెడతారండి. ఇంకా అందుకని చెప్పేసి పసుపు గౌరమ్మ అయితే చేస్తూ ఉన్నాను. అండ్ ఇంకా గౌరమ్మని చేసేసి ఇంకా అక్కడైతే మా హస్బెండ్ అయితే ఇంకా అగరబత్తులు అయితే ముట్టిస్తూ ఉన్నాడు. ఇంకా అక్కడైతే ఇంకా పసుపు గౌరమ్మ చేసేసి ఇంకా అలా పెట్టేసి ఇంకా తీసుకొని వెళ్ళడమే అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో మా పెద్ద బతుకమ్మ, చిన్న బతుకమ్మ, ఇంకా స్వీట్ తయారు చేసిన ఇంకా చిన్న బతుకమ్మ చాలా బాగున్నాయి కదా. మా బతుకమ్మలు అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా గౌరమ్మ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా అందులో పెట్టేసి తమలపాకులో పెట్టేసి ఇంకా బయలుదేరాక ఇంకా అక్కడికి వెళ్ళాక అదైతే రేపటి బ్లాగులో అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇంకా రేపైతే చాలా బాగుంటుంది. రేపటి వీడియో అయితే తప్పకుండా మిస్ కాకుండా చూడండి. మంచిగా చాలాసేపు ఆడుకున్నాం. ఇంకా అక్కడైతే గౌరమ్మ అయితే పెట్టేశాను అనమాట. అండ్ కొబ్బరికాయ గౌరమ్మ కూడా ఇక పెట్టేశాను. ఇంకా బయలుదేరుతాం అన్నమాట. ఇంకా అక్కడ పెట్టేసి పసుపు కుంకుమ మళ్ళీ ఇంకా వేసేసి ఇంకా ఆడ బయలుదేరుతాం. ఇక చూడండి పసుపు కుంకుమ అయితే వేస్తూ ఉన్నాను. ఇదైతే నైట్ ఇస్తూ ఉన్నాను. నైట్ పిల్లలు అల్లరి చేస్తూ ఉన్నారు కొద్దిగా, అయినా పర్వాలేదు అని చెప్పేసి నైట్ ఇస్తాం. మళ్ళీ మార్నింగ్ మన వీడియో కంపల్సరీ 10:30 వరకు ఖచ్చితంగా వచ్చేస్తుంది. యూట్యూబ్లో వీడియో అయితే ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ఖచ్చితంగా మార్నింగ్ 10:30 వరకు మన వీడియో అప్లోడ్ అవుతుంది. ఖచ్చితంగా ఆ వీడియోకి అయితే వెయిటింగ్ చేస్తూ ఉండండి. ఇది కూడా మార్నింగ్ 10:30 వరకు వీడియో అప్లోడింగ్ అవుతుంది చూడండి. ఇంక ఇక్కడ వచ్చేసి తర్వాత ఇంకా అక్కడైతే గౌరమ్మని చేసేసి పెట్టేశాను కదా. పెట్టేశాక తర్వాత వచ్చేసి ఇంకా మనం ప్రసాదం కొట్టవాలి కదా. చిన్న బతుకమ్మకి ఇక్కడ ఎక్కువ పుట్నాలు ఈ చక్కెర కలుపుకొని తీసుకెళ్తారు. కొందరైతే బెల్లం పట్టుకొస్తారు, వడ్డీ బెల్లము, ఇంకా కొందరు అటుకులు పుట్నాలు చక్కెర కలిపిస్తేస్తారు. ఇంకా అవన్నీ అయితే నేనైతే తీసుకుని వెళ్తూ ఉన్నాను. మన పుట్నాలు చక్కెర అయితే తీసుకొని వెళ్తూ ఉన్నాను. ఇంకా చాలా మంచిగా ఆడుకుంటారు. అసలు ఊర్లల్లో వేరే రకంగా ఆడతారు, మన సిటీలో ఇక్కడ వేరే రకంగా ఆడతారు. సిటీలో ఆడిన దానికి చాలా డిఫరెంట్, ఊర్లో ఆడినదానికి సిటీలో ఆడినదానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. కొందరికి ప్రసాదం తీసుకెళ్తారు కానీ అక్కడ బతుకమ్మ అక్కడ పెట్టరు అనమాట. ఇక్కడ ఏంటంటే సిటీలో మనం బతుకమ్మ ఆడుతుంటే బతుకమ్మ పక్కకే పెడతారు. ప్రసాదం అయితే ఇంకా రెడీ అయిపోతుంది అనమాట. పుట్నాలు అండ్ చక్కెర అయితే కలిపి పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా అవి కలిపి పెట్టేసుకొని ఇంకా బయలుదేరడమే. ఫస్ట్ అయితే పుట్నాలు పోసానండి. ఇంకా పుట్నాలు పోసినాక తర్వాత అయితే చక్కెర పోసి ఇంకా ప్రసాదం పెట్టేసుకొని వెళ్తాము. ఈరోజు వీడియో అయితే లెంత్ ఎక్కువ అయిందండి, చాలా ఎక్కువ అయింది లెంత్. ఇంకా లెంత్ ఎక్కువ కావాలంటే ఇంకా లెంత్ ఎక్కువ కావాలని చెప్పేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఒకవేళ వీలైతే పెట్టగలుగుతాను లెంత్ ఎక్కువ వీడియోస్ అయితే. లేదు నార్మల్గా
తక్కువ లెంత్ పెట్టామంటే తక్కువ లెంత్ పెడతాను, ఎక్కువ కావాలంటే ఎక్కువ లెంత్ వీడియోలు అయితే తీసి పెడతాను. ఇంక ఇక్కడైతే ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇంకా బతుకమ్మలను పట్టుకొని ఇంకా పోవడమే అన్నమాట. కొన్ని రీల్స్ అయితే తీసాము స్వీటీ నేను. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ